భవిష్యత్ రోజుల్లో క్రైస్తవ్యం అంటే సిగ్గుపడే రోజులు కూడా వచ్చేస్తున్నాయంట. మీరు బాగా వినాలి. ఏదంటే నేను క్రైస్తవుణ్ణు అని చెప్పుకోలేని రోజులు వస్తాయంట. ఆల్రెడీ మన ముందు అలాంటి వాతావరణాలు ఏర్పడ్డాయి, మీరు గమనించలేదు. నువ్వు ఒకవేళ క్రిస్టియన్ అని తెలిస్తే నీకు ఎస్సీ అనే సర్టిఫికేట్ పోద్దంట. ఆల్రెడీ ఏపీ కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇవ్వలే, ఏపీ హైకోర్టు ఇచ్చింది ఆ తీర్పు. అలా ఎప్పుడైతే పోద్దో ఖచ్చితంగా మనకు భయం ఏర్పడుతుంది. ఏమంటే మనకు రావాల్సిన రాయితీలన్నీ ఏమైపోతాయి, ఆగిపోతాయి. కాబట్టి రాయితీలు పోతాం అనేది చాలా పెద్ద గొడవ. కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియన్ అవ్వకుండా ఉంటే సింపుల్ కదా అనుకునే ఆ నిర్ణయాలు వస్తాయి కదా. అలాంటి నిర్ణయాలు రప్పించాలని కొంతమంది కుయుక్తి చేత పన్నాగాలు పండి ఈ పనులని చేస్తున్నారు. మరి ఏం చేయాలి మనం ఇలాంటి వాతావరణాన్ని చూస్తున్నప్పుడు అంటే భయపడి దాక్కొని దొంగచాటుగా వినాలి. అంతేనా కాదా? ఎలా వినాలి వాక్యాన్ని? మీకు ఎప్పుడు మంచి మాట చెప్పనా, దేవుడు ఎప్పుడు భయపడి చెప్పలే వాక్యాన్ని. దేవుడు ఎప్పుడు దొంగచాటుగా చెప్పలేదు వాక్యాన్ని. ఆయన తలంపు మనకు అర్థమైతే ఆయన వాక్యాన్ని చెప్పే వైఖరి మనకు అర్థమైపోద్ది, నేర్చుకునే వైఖరి కూడా. ఓ చిన్న మాట చూద్దాం, అందరూ తీయండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము అందరూ తీద్దాం. తీయండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము అందరూ తీద్దాం. 19వ వచనం చదువుదామా? 19 బ్రహ్మరాజు గారి బైబిల్ చదువుతలేదు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19 బ్రహ్మరాజు గారి బైబిల్ చదువుతలేదు. ఏంటండి? అంధకార దేశములోని, అంధకార దేశం అంటే అది ఎక్కడ ఉంది తెలీదా? మాట్లాడాలి మీరు. తెలీదా? ఎక్కడ లేదది. అంధకార దేశం అంటే చీకటి, చీకటి కలిగింది అని. అది ఎక్కడుందంటే ఏ దేశమైనా ఆ స్టేజ్లోకి మారచ్చు. అందుకే ఏమన్నాడు చూడండి, అంధకార దేశములోని మరుగైన చోట నేను మాట్లాడలేదు. ఏంటది మాట్లాడింది? ఆయన మాట. బాబు నేను చీకట్లోకి వెళ్ళి దొంగచాటుగా మాట్లాడలేదు. ఇంకా మాయా స్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పుటలేదు. ఎలా చెప్పట్లేదంట? సీక్రెట్గా కాదు, దొంగచాటుగా కాదు, రహస్యంగా కాదు, భయపడుతూ కాదు, బెదురుతూ కాదు, దిగజారుతూ కాదు. అంటే ఆయన మాట ఎలా వినాలో కూడా ఆయనే చెబుతున్నాడు. నా మాట మీకు అర్థం లేదా? భయపడుతూ కాదు, దొంగచాటుగా కాదు, సీక్రెట్గా కాదంటే ఆయన మాట ఎలా వినాలి చెప్పండి? ఎలా వినాలి? ధైర్యంగా, కరేజ్తో, దమ్ముగా. ఇంకా చెప్పనా, ప్రకటించేవాడు అలాగే ప్రకటించాలి, వినేవాడు అలాగే వినాలి. అలా వినాలంటే ఆయన మనస్సు మనకు తెలిసి ఉండాలి. ఆ మాట అర్థమవుతుందా లేదా? అందుకే చూడండి ఏమన్నాడు, నేను న్యాయమైన సంగతులు చెప్పాడు. రే నువ్వు దొంగచాటుగా ఉండడానికి నేనేమి కహానీలు కథలు చెప్పట్లేదు, ఒకరిని పాడు చేసి చెప్పట్లేదు, దొంగచాటు విషయాలని చెప్పట్లేదు. నేను ఏ విషయాలు మాట్లాడుతున్నాను అంటున్నాడు? న్యాయమైనవి, యథార్థమైనవి, ఒక మనిషికి పనికొచ్చేవి, ఒక మనిషిని బాగు చేసేవి. ఎవరి మాటలో? నిజంగా మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకుని చెప్పండి, దేవుడి మాటలు నిజంగా మనల్ని బాగు చేసేవా? అది వింటే తెలుస్తుంది ఎవరికైనా. ఎక్కడో కూర్చొని దాన్ని ఏదో ఒక తప్పుడు పుస్తకంగా చూస్తే అర్థం కాదు. నువ్వు వచ్చి కూర్చొని వింటే అందులో చెప్పే మత బోధ ఏదో, అందులో చెప్పే తప్పుడు బోధ ఏదో, అందులో చెప్పే అన్యాయం ఏదో తెలుస్తుంది. మీరు మనసులో పెట్టుకొని చూడండి. ఎప్పుడు ఒక మనిషిని మార్చే బోధ చేసింది కానీ ఒక మనిషిని పాడు చేసే బోధ బైబిల్ ఎప్పుడు చేయలేదు, చేయబోదు కూడా. ఆ మాటకి అర్థం లేదా? ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ న్యాయమైనవి, ఇంకెలాంటివంట యథార్థమైనవి. కూడి రండి జనములలో తప్పించుకొనిన వాళ్ళారా దగ్గరకు వచ్చి కూర్చొనిడి. ఎలాగంటే నలుగురు కూడి వినండి అని చెప్తున్నాడంట ఆయన. దేన్ని చెప్పండి అమ్మా? దేన్ని? వాక్యాన్ని. అంటే మీరు చెప్పండి, వాక్యాన్ని ధైర్యంగా వినాలా, భయపడుతూ వినాలా? వెరీ గుడ్. ధైర్యంగా చెప్పాలా, భయపడుతూ చెప్పాలా? ధైర్యంగానే. ఎందుకంటే ఆ ధైర్యం వాక్యము ద్వారా నీకు నాకు ఇచ్చాడు ఆయన. నువ్వు నేను చెప్పేవి న్యాయమైనవి, నువ్వు నేను వినేవి యథార్థమైనవి.
వాటి ద్వారా మనల్ని ఇంకా సరిచేసుకుంటూ ధైర్యవంతులుగా, యథార్థవంతులుగా మారవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి గొప్ప దేవుడు, అద్భుతమైన అద్వితీయమైన దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏమాత్రం పాడు చేసుకోకుండా ధైర్యవంతులుగా ఉండి ఆయన నింపే యథార్థతను, ఆయన తెలియచేసే న్యాయాన్ని ఆలోచన చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికి వందనాలు. ఏ గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటున్నాం? హెబ్రీలకు రాసిన పత్రిక. 13 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికను ఇప్పటికీ దరిదాపుల్లో 16 వారాలు ముగించుకొని ఇది ఎన్నో వారం? 17వ వారానికి వచ్చాం. చాలా విషయాలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ మీకు గుర్తున్నాయి అని అనుకుంటున్నాను నేను, అమాయకుడిని కాబట్టి. గుర్తున్నాయా? గుర్తులేవా? అందరికి వందనాలు. పాపమ్మ గారికి వందనాలు. నవ్వుతూ చెప్పండి. గుర్తున్నాయా? గుర్తులేవా? ఉన్నాయి. వెరీ గుడ్. గుర్తెట్టుకోండి. బహుశా హెబ్రీ పత్రిక తర్వాత నేను కొన్ని రోజులు సెలవు తీసుకునే ప్రమాదం ఉంది. వేరే చోటకి వెళ్ళొచ్చు, నాన్నగారే మీతో మాట్లాడవచ్చు, హెబ్రీ పత్రిక వరకే నేను మాట్లాడవచ్చు. సో ఈ పత్రిక అన్ని రోజులు మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకే? అందరికి వందనాలు. వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభు గూర్చి అక్కడున్న యోధ సంఘం అంతటికి వర్ణిస్తున్నాడు సేవకుడైన పౌలు గారు. ఏంటి యేసు ప్రభు కోసం అంటే, యేసు ప్రభు ఔన్నత్యాన్ని అర్థం కాక, ఆయన విలువ తెలియక ఎందరో ఆయనలో నుండి తప్పిపోతున్న భయంకర ద్వారణ ఏర్పడింది. ఏ సంఘంలో? యెరూషలేములోని సంఘంలో. ఆ ద్వారణిని గమనించిన సేవకుడైన పౌలు ఎలాగైనా యేసు ఎవరో సువివరంగా వీళ్ళకి చెప్పాలి, ఆయన ఖ్యాతిని, ఆయన ఔన్నత్యాన్ని వర్ణించాలి అనే తపనతో రకరకాలుగా ఆయనను చూపించే ప్రయత్నం చేశాడు. ఎవరిని చెప్పండి అమ్మా? యేసుప్రభు వారిని. అందులో భాగంగా దేవుని కుమారుడు అన్నాడు. కొంచెం చెప్పండి, మీకు గుర్తున్నాయి. దేవదూతల కంటే శ్రేష్ఠుడు అన్నాడు. సమస్తాన్ని నిర్మించిన వాడు అన్నాడు. అమ్మా, వారసుడు అన్నాడు. దేవుడు అన్నాడు. రాజు అన్నాడు. మహిమ యొక్క తేజస్సు అన్నాడు. తత్వము యొక్క మూర్తిమంతము అన్నాడు. ఇలా ఆయన కొరకు చాలా వివరణలు చేశాడు. ఇవన్నీ ఏంటంటే ఆయన గొప్పతనం ఏటో మనకి తెలియాలని, మనకంటే అక్కడ ఉన్న వాళ్ళకి, మనకి కూడా. సో తెలియాలి అనే భాగంలో ఇలా ఎన్నో రకాల వర్ణనలు వర్ణిస్తూ గత కొన్ని వారాల నుంచి ఒక మంచి మాట మీద నిలబడ్డాడు. యేసుప్రభు ఎవరు అంటే ఆయన ప్రధాన యాజకుడు అన్నాడు. ఎన్నో అధ్యాయం నుంచి అది మనం చూసాం. దరిదాపుల్లో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం నుంచా అమ్మా? 4 నుంచి, అవునా? 5 నుంచి. ఎక్కడి నుంచి? 5 నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. ప్రధాన యాజకుడుగా వర్ణించుకుంటూ వచ్చాడు. అయితే ప్రధాన యాజకుడు అని ఎందుకు అన్నాడంటే, ప్రజల పాపములను నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసే అవకాశం ఎవరికి ఉంది? ప్రధాన యాజకుడికే ఉంది. వారికి తెలిసి. ఎవరికి తెలిసి? యూదులకు తెలిసి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఫాలో అయిన సిస్టమ్ అదే. వాళ్ళకి పాపం చేస్తే వాళ్ళ పాపాన్ని కడిగేది ఎవరంటే ప్రధాన యాజకుడు మాత్రమే. అందుకని ఇక్కడ ఎవరు మాకు లేరు. అదే యోధా మతంలో అయితే ప్రధాన యాజకులు ఉన్నారు, మా పాపాలను ఏం చేస్తారు? వాళ్ళు కడుగుతారు అని వెనక్కు మల్లుతున్న వైఖరి ఏర్పడింది. ఇది గమనించిన ఈ రచయిత, నన్న కంగారు పడకండి, యేసు ప్రభు మనకెవరో తెలుసా? ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అని చెప్పాడు. ఎలా ఉన్నాడంట? వెరీ గుడ్. ఇంతకీ ఎలా ప్రధాన యాజకుడు? ఏ రకంగా ప్రధాన యాజకుడు? ఆయన ప్రధాన యాజకుడు అయిన క్రమం ఏది? ఎవరి ద్వారా ప్రధాన యాజకుడు అయ్యాడు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానమే మెల్కీ సెదెకు యొక్క క్రమము చెప్పిన. దేని చెప్పిన? చుట్టూ చాలా డిస్టర్బెన్స్ ఉంది. వాన. అందరికి వందనాలు. వందనాలండి. వాన మంచిదా చెడ్డదా? మంచిదా? మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా?
అమ్మ ఎవరో వర్షాన్ని తిట్టుకోకండి, అందరికీ వందనాలు. నన్ను చాలామంది అంటుంటారు, అయ్య గారు వర్షం ఆగిపోయేటట్టు ప్రార్థన చేయండి. ఏం ఆగిపోయేటట్టు? అలా ఎప్పుడు చేయకండి. బైబిల్లో ఎక్కడ చదవండి, వర్షం అనేది దేవుని దీవెన. వర్షం ఏంటి? దేవుని దీవెన. ఇప్పుడు ఏం పడుతున్నాయి మనకి? ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. ఏం పడుతున్నాయి? కొద్దిసేపు పడనివ్వండి. వాటి కోసం మీరేం బెంగపడకండి, ఆలోచించకండి. అప్పడాలేటి, బట్టలేటి, భయపడకండి. మళ్ళీ ఏమొస్తుంది? ఖచ్చితంగా ఏమవుతాయి? ఆరుతాయి. ఈలోపు మీరు తడిసిపోకండి. అందరికీ వందనాలు. నా వైపే చూడండి, ఓకేనా? వెరీ గుడ్. మనసు పెట్టండి. ఏం మాట్లాడుకున్నాం? ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. ఎలా ప్రధాన యాజకుడు అంటే మెల్కీ సెదెకు యొక్క క్రమం చెప్పిన. ఒక్కసారి మరలా 6వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. 6వ అధ్యాయం చివరి వచనం 19 నుంచి చదువుదాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీ సెదెకు యొక్క క్రమము చెప్పున. ఏ క్రమం అంటది? మెల్కీ సెదెకు యొక్క క్రమము చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఎందులోకి? చెప్పాను పోయిన వారం, అందుకే మళ్ళీ 19 వచ్చిన కూడా కలిపి చదివాను. ఎందులోకి? అక్కడ చెప్పింది ఎందులోకి? అక్కడ చెప్పింది దేంట్లోకి? అక్కడ చెప్పింది దేంట్లోకి? అదే దేంట్లోకి? వెరీ గుడ్. తెరలోకి. దేనిలోకి? తెరలోకి. తెర లోపలేముంది? అతి పరిశుద్ధ. అక్కడే వారి నిమిత్తం పాప ప్రాయశ్చిత్తం కలిగేది. ఆ అతి పరిశుద్ధ స్థలమే పరలోకం అన్నాడు. భవిష్యత్తులో చూస్తాం మనం ఆ విషయాన్ని కూడా. ఆ తెర లోపలికి ఆయన ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. ఎవరో? యేసయ్య. అలా వెళ్ళడానికి ఏ క్రమములో ప్రధాన యాజకుడు అయ్యాడు? మెల్కీ సెదెకు యొక్క క్రమములో. బాగా వినాలి. ఏ క్రమంలో? వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళ ప్రధాన యాజకుడు అంటే నమ్మాలి వాళ్ళు. ఎవరిని? యేసు ప్రభుని. అందుకని ఈయన వాడిన ఉదాహరణ ఏంటంటే మెల్కీ సెదెకు యొక్క క్రమములో అయ్యాడు అన్నాడు. ఎవరితో? అక్కడున్న వారితో. ఇప్పుడు మనకు వచ్చిన డౌట్ ఏంటంటే మెల్కీ సెదెకు యొక్క క్రమంలో ప్రధాన యాజకుడు అయ్యాడు యేసు ప్రభు వారు. క్లియర్ ఆ మాట. కానీ ఇంతకీ ఎవరా మెల్కీ సెదెకు? ఆయన క్రమంలో ఈయనలా ప్రధాన యాజకుడు అయ్యాడు. అసలు ఆయనకి ఈయనకి లింక్ ఏంటి? రిలేషన్ ఏంటి? ఇవి మనకున్న డౌట్లు. అవునా కాదా? చెప్పరేట్. అవునా కాదా? వెరీ గుడ్. నేను చెప్పండి, 99% హెబ్రీ పత్రిక చదివేది చాలామంది దీనికోసమే. దీనికోసం మెల్కీ సెదెకు ఎవరు అంటే మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టాపిక్ వచ్చింది. నేను నాకు వీలైనంత వరకు చెప్తాను. అందరికీ వందనాలు. మీరు మీకు వీలైనంత వరకు అర్థం చేసుకోండి. ఓకే? తర్వాత అంతా ఎవరికి విడిచిపెడదాం? దేవుడికి విడిచిపెడదాం. కానీ అక్కడ లేనిదైతే చెప్పను. నా మాటకి అర్థం లేదా? అక్కడ ఉన్నదే 99% న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంకా దానికి కనెక్ట్ అవ్వకపోతే నా లోపం కాదు, అంతే చెప్తున్నాను నేను. ఎందుకంటే అక్కడ ఉన్నంతవరకు మాట్లాడవలసిన పరిస్థితి, బాధ్యత ఉంది నా మీద. సో ఇది మనసులో పెట్టుకొని ముందుగానే ఈ హెచ్చరికను మనసులో పెట్టుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ తీయండి 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక. 8వ అధ్యాయం 7వ అధ్యాయం. నాకు ఎవరైనా కొన్ని మంచినీళ్ళు అనివ్వండి అమ్మ. 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక. వెరీ గుడ్. ఎన్ని వచనాలు ఉన్నాయి? 28 వచనాలు ఉన్నాయి. దీన్ని విడగొట్టడం కొంచెం ఇబ్బంది కాబట్టి 28 వచనాలని ఒక భాగం కింద రాసేసుకుందాం. ఓకే? వెరీ గుడ్. టైటిల్ 17వ భాగంలో ఉన్నాం. 17వ భాగంగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 28 వచనాలు రాస్తున్నారన్నా? వెరీ గుడ్. 28 వచనాలని ఒక భాగం కింద రాసుకుందాం. రాసారా? టైటిల్ ఏం పెడదాం? మీరు చెప్పండి. సరే, లలితక్క మాట మేరకు టైటిల్ మెల్కీ సెదెకు ఎవరు రాసుకోండి. అంటే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా టైటిల్, అంతే. ఏమా? ఓకేనా? టైటిల్ ఏంటి? మెల్కీ సెదెకు ఎవరు. ఓకేనా? వెరీ గుడ్.
ఈ భాగంలోకి వెళ్ళే ముందు ఇంకో విషయం చెప్తాను. మెల్కీ సెదెకు అనే పదం ఇంగ్లీష్లో మెల్కీ జెడెక్ అంటారు. ఏమంటారు? మెల్కీ జెడెక్. ఓకే, అవి రెండు పదాల కలయిక. ఎన్ని పదాలు? రెండు పదాలు. అందులో ఒకటి మెల్కీ, మిల్కీ కాదు, మెల్కీ. ఓకే, రాయండి. అంటే అర్థం ఏంటంటే రాజు అని అర్థం. అర్థం ఏంటి? రాజు అని అర్థం. రెండవది జెడెక్. జెడెక్. మొదటిదేంటి? మెల్కీ అంటే రాజు అని అర్థం. రెండవది జెడెక్ అంటే నీతి, రైచస్నెస్ అని అర్థం. జెడెక్ అంటే అర్థం ఏంటి? నీతి. ఓకేనా? మిల్కీ అంటే రాజు, జెడెక్ అంటే నీతి. అంటే కలిపి చెప్పండి. అందరికీ వందనాలు. నీతికి రాజు. అర్థం ఏంటి? నీతికి రాజు. అది ఆయన పేరులోని అర్థం. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు బాగా మనసు పెట్టండి. కొన్ని డోర్సు క్లియర్ చేస్తూ ముందుకెళ్దాం. కంగారు పడి వెళ్తే ఏం అర్థం కాదు. మనసు పెట్టి వినండి. ఇంతకీ మెల్కీసెదెకు గొడవ ఎందుకు వచ్చింది అసలు? ఏ టాపిక్ మీద? వెరీ గుడ్. ప్రధాన యాజకుని టాపిక్ మీద వచ్చింది. ఏ టాపిక్ మీద? అంటే ప్రధాన యాజకుల కోసం వాళ్ళకి తెలుసా? వెరీ గుడ్, తెలుసు. వాళ్ళ దృష్టిలో ప్రధాన యాజకులు ఎవరు చెప్పండి మీరు? ఎవరి సంతానం? యూదుల దృష్టిలో. వెరీ గుడ్. ఎవరి సంతానం? అహరోను సంతానం. మీరేమన్నారమ్మా? లేవి వంశస్థులు. రెండు ఒకటే. అహరోను సంతానమే ఎవరు? లేవి వంశస్థులు. లేవి తండ్రి ఎవరు? యాకోబు. లేవి తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? మీరు బాగా మనసు పెట్టాలి. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు లేవి, క్షమించాలి, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి. లేవీకి పుట్టిన పిల్లల వంశమే అహరోను వంశం. నా మాట అర్థమైందా లేదా? ఏం డౌట్ లేదు కదా? వెరీ గుడ్. ఆ వంశములో నుండి వచ్చిన వారే వాళ్ళ దృష్టిలో ఎవరంటే ప్రధాన యాజకులు. వినాలి మీరు. ఎవరు? ప్రధాన యాజకులు. ఓకేనా? మనసులో పెట్టుకోండి. ఇప్పుడు యేసు ప్రభువును కూడా ఈయన ఎలా చూపించాలి? ప్రధాన యాజకుడిగా చూపించాలి. ఎలాగా? ప్రధాన యాజకుడిగా చూపించాలి. అలా చూపించాల్సి వస్తే ఖచ్చితంగా ఈయన కూడా ఎవరి పేరు చెప్పాలి? అక్కడున్న ప్రధాన యాజకులు ఎవరు? అహరోను సంతానం. సో ఈయన కూడా ఎవరి పేరు చెప్పాలి? అహరోను గారి పేరే చెప్పాలి. కానీ ఈయన ఎవరి పేరు చెప్పారు? మెల్కీసెదెకు క్రమం అన్నాడు, అహరోను క్రమం అనలేదు. నా మాటలు అర్థమవుతున్నాయి అందరికీ? కొంచెం మనసు పెట్టండి, కొద్దిసేపు క్లియర్ చేసి వెళ్ళిపోదాం. మెల్కీసెదెకు క్రమం అన్నాడు, అహరోను క్రమం అనలేదు. ఎందుకు? అది కూడా మనసులో పెట్టుకోండి. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు మన ప్రశ్న మీదుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మనసులో పెట్టుకొని మన ప్రశ్న మీదుగా వెళ్దాం. ఏంటి మన ప్రశ్న? మెల్కీసెదెకు ఎవరు? ఎవరు మీరు చెప్పండి. అమ్మా చదువుదామా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతుంది. తీయండి అందరూ కూడా. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము. ఇది సందర్భం. ఎక్కడిది? ఇది ఆది కాండంలో ఉంది. అక్కడికి వెళ్దాం. తీయండి అందరూ కూడా. ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మెల్కీసెదెకు ఎవరంటే మీరు అప్పుడే ఇన్డెప్త్ వెళ్ళిపోకండి. అక్కడున్న పదాలనే చూడండి. జస్ట్ కంగారు ఏం పడకండి. మెల్లగా వెళ్దాం ముందుకి. ఆది కాండం 14వ అధ్యాయం. మరియు ఏ రాజు అంట? వెరీ గుడ్. ఆయన పేరే ఏం పేరు? ఆయన పేరే ఏం పేరు? మెల్కీసెదెకు. ఆయన ఎవరు? షాలేమునకు రాజు. ఆయన ఎవరు? షాలేమునకు రాజు. అదేంటి? సొదొమ గొమొర్రాలను చేరిన రాజ్యం, చేరిన దేశం, దగ్గరగా ఉన్న దేశం. ఆ దేశానికి రాజు పేరు ఏం పేరు? మెల్కీసెదెకు. ఏ రాజు అంటే ఆయన? షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను
ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాచకుడు. బాగా వినాలి. ఎవరి కోసం మాట్లాడుతున్నాం మనం? మెల్కీసెదెకు. మనకు వచ్చిన ప్రశ్న ఏంటి? మెల్కీసెదెకు ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు చదివిన వచ్చినాన్ని బట్టి. వెరీ గుడ్. ఇటమ్మన్నాను ఆయన. వెరీ గుడ్. ఆయన ఎవరు? మొదటిగా ఎవరైనా రాజు. మెల్కీసెదెకు ఎవరు? రాజు. రెండవదిగా ఎవరు? యాచకుడు. అమ్మ వినాలి, మీరు క్లియర్గా చెప్తున్నాను, మేము కన్ఫ్యూజ్ చేయట్లేదు, అక్కడ ఉన్న పదాలే. అప్పుడే లోపలికి వెళ్దాం, కంగారేం లేదు. మెల్కీసెదెకు ఎవరు? రాజు. తర్వాత ఎవరు? యాచకుడు. ఎవరు? మనసులో పెట్టుకోండి, అది మెల్కీసెదెకు యొక్క క్రమం. ఆయన ఎవరు అంటే ఆయన ఒక రాజు. అట్ ది సేమ్ టైం రాజు మాత్రమే కాదు, ఎవరు కూడా? యాజకుడు కూడా. ఎందుకు ఈయన ఏం చేశాడు ఇక్కడ? చదువుదాం చూడండి. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించాడు. ఎవరు? మెల్కీసెదెకు. ఎవరిని? అమ్మ ఏటమ్మ ఏదో గోల ఉంది ఇక్కడ ఎక్కడో. నా బంగారు తల్లులు కాదు, కొద్దిసేపు అటు ఇటు తిప్పండి. సువాక్యనా? ఆవిడైతే మళ్ళీ ఏమనొద్దులేండి, వెంకయ్య గారు ఏమని అంటారు మళ్ళీ. అందరికీ వందనాలు. కొంచెం మనసు పెట్టి వినండి, లేదా కన్ఫ్యూజ్ అయ్యి డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. మెల్కీసెదెకు ఎవరు అనే పదంలో ఉన్నాం మనం. ఎక్కడ సందర్భంలోకి వచ్చాం? అబ్రాహాం దగ్గరికి వచ్చాం. రెండు విషయాలు కనబడ్డాయి. మొదటిది ఆయన ఎవరు అంటే రాజు, రెండవది యాచకుడు. ఆ రెండు మనసులో పెట్టుకోండి. ఆయన రాజు, యాచకుడు. రాజు మాత్రమే కాదు యాచకుడు, యాచకుడు మాత్రమే కాదు రాజు కూడా. ఎవరు? మెల్కీసెదెకు. ఎందుకు ఈయన ఏం చేశాడు ఇక్కడ? అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించెను. ఎవరు? మెల్కీసెదెకు. ఎవరిని అంటే ఆశీర్వదించే స్థాయి ఉన్నవాడు. వినాలి, ఏమన్నవాడు? ఆశీర్వదించే స్థాయి ఉన్నవాడు. అమ్మా, ఎవరు పడితే వాళ్ళు ఆశీర్వదించవచ్చా? ఆశీర్వాదం అనేది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయచ్చా? బైబిలే రాసింది. ఏమని తెలుసా? ఆశీర్వదించేవాడు ఆశీర్వదించేవాని కంటే గొప్పోడై ఉండాలంట. అమ్మాడికి అర్థం తెలీదా? ఆశీర్వదింపబడేవాడు, ఆశీర్వదించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆశీర్వదింపబడేవాడి కంటే గొప్పోడై ఉండాలంట. అన్నమాట అర్థమైందా? వెరీ గుడ్. అంటే ఈయన ఎవరు? అబ్రాహాము కంటే గొప్పోడు. జస్ట్ అక్కడ ఉన్నాయి చూడండి మీరు. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రుల నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి, ఎవరికి? వెరీ గుడ్. ఎవరికి? మెల్కీసెదెకుకి ఎన్నో వంతు? 10వ వంతు ఇచ్చాడంట. అంటే అర్థం ఏంటి? ఆయనను యాజకుడిగా ఎవరు ఒప్పుకున్నారు? వెరీ గుడ్. అబ్రాహాం ఒప్పుకున్నాడు. నా మాట మీకు అర్థం లేదా? ఎవరు ఒప్పుకున్నాడు? అబ్రాహాం ఒప్పుకున్నాడు. ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకొని అలా చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెంబర్ 1 ఆయన ఒక రాజు. నెంబర్ 2 ఆయన యాజకుడు. అబ్రాహాం ఆయనను క్షమించాలి, అబ్రాహామును ఆయన దీవించాడు. అబ్రాహాం ఆయనకి 10వ వంతు ఇచ్చాడు. వినాలి మీరు. ఎన్నో వంతు? 10వ వంతు. ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ ఇంకేమన్నా కన్ఫ్యూజన్తో కూడిన మాటలు ఉన్నాయా? ఏమీ లేవు. ఒక క్లియర్గా ఉంది పిక్చర్. ఆయన ఒక దేశానికి రాజుగా, అంతేకాదు ఒక దేవుని యాచకుడిగా, దేవుని పేరట దీవించిన వాడిగా, దేవుని పని చేసిన వాడిగా కనబడుతున్నాడు. ఎవరు? మెల్కీసెదెకు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? పాత నిబంధనలో అబ్రాహాం దగ్గర. నా మాటకి అర్థం లేదా? ఎక్కడ? పాత నిబంధనలో అబ్రాహాం దగ్గర. ఇప్పుడు మీరు బాగా మనసు పెడితే అక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. కన్ఫ్యూజన్ అంతా ఎక్కడొచ్చిందంటే హెబ్రీ పత్రికలోనే. ఎక్కడొచ్చింది? హెబ్రీ పత్రికలో. ఎందుకు అక్కడ ఎందుకు వచ్చింది? తీర్థం తీయండి అందరూ వచ్చేయండి. 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. అమ్మ జాగ్రత్తగా పట్టుకోండి. కొంచెం నా మాటలు సపోర్టివ్గా కొందరికి ఉండకపోవచ్చు, అయినా అక్కడున్న మాటల్ని నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఓకే, వెరీ గుడ్. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారము చేసిన
తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో. ఎవరు కలుసుకుంది? మెల్కీసెదెకు. వెరీ గుడ్. ఎవనికి అబ్రాహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో. ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెక్కి. ఆ షాలేము రాజును, ఏ రాజు అంట ఆయన? ఆయన పేరేం పేరు? మెల్కీసెదెకు. ఆయన ఎవరు? షాలేము రాజు. ఆయన ఎవరు? షాలేము రాజు. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడును. చూసాం ఇందాక ఆ మాట కూడా అక్కడ. ఆయన ఎవరు? యాజకుడు. మొదటిగా ఎవరు? రాజు. రెండవదిగా ఎవరు? యాజకుడు. రాజును దేవుని యాజకుడునై ఉన్న మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఎలాగన్నాడంట? నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చినట్టి షాలేము రాజనియు అర్థము. అంటే అతని పేరు అర్థం చెప్పాడు. ఏమర్థం? అతని పేరుకి నీతికి రాజు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మిల్కీ అంటే రాజని, జెడెక్ అంటే నీతి అని. సో ఆయన పేరు అర్థాన్ని చెప్పాడు అనమాట. అతని పేరుకి నీతికి రాజని, సమాధానానికి రాజని అర్థం. ఎవరి పేరుకి? మెల్కీసెదెక్కి. వెరీ గుడ్. ఇప్పుడు చదవండి ఈ మాట. అతడు ఎవరు? ఇందాక అక్కడ రాయలేదు ఇవేమి, అవునా కాదా? అంతే, అక్కడ క్లియర్గా ఉంది కానీ అక్కడ డిస్టర్బెన్స్ లేదు మనకి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలిక కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? దేవుని కుమారుని పోలిక కలిగి ఉన్నాడు. బాగా వినాలి మీరు. ఆ మాటలన్నీ మీరు పట్టుకోండి. నేను మెల్కీసెదెకు కోసం చెప్తున్నాను మీకు. నా మనసులో భావన నేను చెప్పట్లేదు అసలు మీకు. నా మాటకి అర్థం లేదా? నేనేమన్నాండి? మనిషిని. నాకు 100 ఆలోచనలు ఉంటాయి. అక్కడ రాసిందే చెప్తున్నాను మీకు. వినండి. ఆయన నీతికి రాజు, షాలేము రాజు, సమాధాన రాజు అని ఆయన పేర్లకు అర్థం. అయితే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది అయినా అంతమైన లేనివాడుగా కనబడుతూ దేవుని కుమారుని పోలినవాడై ఉన్నాడు. చిన్న మాట. ఈ మాట పట్టుకున్నారండి చాలామంది. పట్టుకొని ఆది లేదు, తర్వాత అంతం లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, తర్వాత వంశావళి కూడా లేడు, ఇంకేమీ లేవంటే జస్ట్ ఇమాజిన్ వీళ్ళ దృష్టిలో ఆయన ఏమని ఫీల్ అయి ఉంటారు? ఏమని భావించుంటాం చెప్పండి? ఇంకెవరో కాదు, యేసు ప్రభువే అని స్టాంప్ వేస్తారు చాలామంది. నా మాట మీరు బాగా పట్టుకోవాలి. ఏమని స్టాంప్ వేశారు? ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువే అని స్టాంప్ వేశారు. వినాలి మీరు బాగా. అయితే ఒక మంచి మాట అడుగుతాను, చెప్పండి మీరు. అమ్మ బాగా వినాలి. తండ్రి లేదు, తల్లి లేడు, తర్వాత ఆది లేదు, అంతం లేదు, ఇంకా వంశావళి లేదు. అంటే మీరు చెప్పండి, అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చి ఉంటాడు? ఎలా వచ్చి ఉండాలి? ఎవరికి పుట్టినోడు కాదు, తల్లి తండ్రి లేనోడు, ఆది అంతం లేనోడు. సో అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చి ఉండాలి? అప్పటికప్పుడే ఓం భీం బుష్ అని గాల్లోంచి వచ్చి, అంతే కదా? ఇమాజిన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోండి వెనక్కి సందర్భంలోకి ఈ మాట పట్టుకొని. సో అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చి ఉండాలి? ఓం భీ బుష్ అని గాల్లోంచి వచ్చి ఆ పనులన్నీ చేసుకొని దీవించేసి 10వ వంతు పట్టుకొని మరలా చెప్పండి మాయమైపోయి ఉండాలి. అంతేనా దాని అర్థం? మాట్లాడేటండి. అందుకే బైబిల్ ఎప్పుడు చదువుతున్నా వినాలి మీరు. బైబిల్ ఎప్పుడు చదువుతున్నా బైబిల్ టైపికల్ లాంగ్వేజ్లో రాయబడిందన్న విషయం మర్చిపోకూడదు మనం. టిపికల్ అని కూడా అనొచ్చు దాన్ని. దానికి తెలుగులో రాయబడిన పదం ఏంటంటే రూపక శాస్త్రం అన్నాడు దాన్ని. ఏ శాస్త్రం? ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని, మనసులో పెట్టుకోండి. పాత నిబంధనలో పస్కా పశువు అన్నాడు.
ఏ పశువు? పస్కా పశువు. ఎవరు ఆ పశువు? యేసుప్రభ. యేసుప్రభ. యేసుప్రభ యేసుప్రభును చూపిస్తుందా? చెప్పాలి మీరు. నా మాట ఏమైనా అర్థమైందా లేదా? పస్కా పశువు. ఆ పశువు ఎవర్రా అంటే మనం చెప్పేవాడంటే యేసుప్రభువే అంటాం. యేసుప్రభుని పోలి ఉంది. ఏ నిబంధనలో? పాత నిబంధనలో. అవునా కాదా? వినాలి మీరు. అవునా కాదా? వెరీ గుడ్. గొర్రె పిల్ల ఎవరో? యేసుప్రభువేనా? వెరీ గుడ్. యేసుప్రభుని పోలిక చూపిస్తుంది. నా మాట ఇంక అర్థమైందా లేదా? బాగా వినండి, కంగారు ఏం పడకండి. నెంబర్ 3, పస్కా బలి లేదా కొన్ని పదాలు చెప్పుకోండి. పులియని రొట్టె. ఏ రొట్టె? అది కూడా ఎవరిని చూపిస్తుంది? యేసుప్రభుని. మీకు ఇంకా అలా చాలా ఉచ్చారణలు ఉంటాయి కదండి. బండ. ఏ బండ? పాత నిబంధనలో అరణ్యంలో మోషే హయాములో నీళ్ల కోసం కొట్టిన బండ. అది కూడా ఎవరి పోలికను చూపిస్తుంది? యేసుప్రభు పోలికని. నా మాటకి అర్థం లేదా? అగ్ని. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయనను రిప్రజెంట్ చేస్తున్నాయి. పోలిక. ఏం చేస్తున్నాయి అమ్మా? చెప్పండి అమ్మా. పోలిక అంటే అర్థం ఏంటంటే అవే యేసయ్యని కాదు. వినాలి మీరు. అవే యేసయ్యని కాదు, యేసు ప్రభుని చూపించే పోలిక వాటిలో ఉందని. అర్థమైందా లేదా? చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, బాగా వినాలి. ఓ రోజు ఇదే అబ్రహాం గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాము, నీ సంతానాన్ని నేను దీవిస్తాను అబ్బాయి అని చెప్పాడు. ఎవరితో? వెరీ గుడ్. ఇంతకీ దేవుడు దీవిస్తానన్న అబ్రహాము సంతానం ఎవరు? మీకు తెలుసు. ఏం చెప్తే ఏమంటాడా? నేను ఖచ్చితంగా అంటాను, అది చెప్తే ఇది అంటాను, ఇది చెప్తుంది అంటాను. చెప్పండి, దేవుడు దీవిస్తానన్న అబ్రహాం సంతానం ఎవరు? ఇశ్రాయేలా? అల్లిపోతున్నాడండి నా మాటకైనా. అలా తీసుకెళ్ళండి అమ్మా. ఏమన్నా మాట అవుతుందా? దేవుడు దీవిస్తానన్నా అన్నాడు. ఎవరా సంతానం? అబ్రహాం కొడుకు ఎవరు? వెరీ గుడ్. నీ సంతానాన్ని దీవిస్తాను అన్నాడు. ఎవరు? దేవుడు. అంటే ఎవరిని? అక్కడే చెప్పండి మీరు. ఎవరిని? ఇస్సాకుని దీవిస్తానన్నాడా? గలతీ పత్రిక తీయండి ఒకసారి. గలతీ పత్రిక. మీరు ఆ మాటలను ఇన్డెప్త్ పట్టుకోవాలి, ఆలోచన చేద్దాం అందరూ కూడా. గలతీలకు రాసిన పత్రిక. వెరీ గుడ్. ఎన్నో వచనం? 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు సంతానము అనెను. ఏమన్నాడంట ఆయన? సంతానములు అనలేదంట, సంతానము అన్నాడట. అయ్యి బాబా, నాతో సమానంగా అరుతున్నాడండి మడుకుల అబ్బాయి. సంతానములు అనలేదంట, సంతానము అన్నాడంట. ఇంతకు ఎవరా సంతానం? ఇందాక ఎవరి పేరు చెప్పుకున్నాం మనం? ఇస్సాకు. ఎవరి పేరు? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరి పేరు చెప్తున్నారు చూడండి. ఆ సంతానము క్రీస్తు. ఎవరు? వెరీ గుడ్. ఇస్సాకా క్రీస్తా? ఇస్సాక్ కాదా? ఇస్సాక్ కాదా? ఇస్సాకే క్రీస్తా? పట్టుకోవాలి మీరు. ఇస్సాకు ఉన్నాడా? వెరీ గుడ్. క్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. ఇస్సాకు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఆయన క్రీస్తుని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుంటే పాత నిబంధనలు కనబడుతున్న మెల్కీసెదెకు క్రీస్తు ప్రభుని పోలి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇంకా చూపిస్తాను మీకు, చాలా చూపించే ముగిస్తాను ఈరోజు. ఎలా ఉన్నాడు ఆయన? పోలి. ఆయనే అంటలేదు, పోలి ఉన్నాడు. వెరీ గుడ్. మరి తండ్రి లేనోడు అన్నాడుగా, తల్లి లేనోడు అన్నాడుగా, వంశావళి లేనోడు అన్నాడుగా. దాని అర్థం ఏంటి అంటే మళ్ళీ వచ్చేద్దాం, దిగండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం గబగబ వచ్చేద్దాం, టైం అయిపోయింది. అతడు తండ్రి లేనివాడుగా, తల్లి లేనివాడుగా, వంశావళి లేనివాడుగా, దినములకు ఆది అయినను అంతమైనను లేనివాడుగా ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అమ్మ వినండి, మీరు ఏమీ లేదు, తల్లి లేనోడు అనగానే ఓహో ఈయనకెవరు లేదు, తల్లి లేదన్నమాట అనే కోణంలోకి వెళ్ళిపోతున్నాం మనం. నా మాటకి అర్థమైందా లేదా? మన కోణం ఎలా వెళ్ళిపోతుందంటే తల్లి లేదనగానే ఓహో ఈయనకి తల్లి లేదు, తండ్రి లేడు, ఏమీ లేదు, ఓం భీం బుష్ అనమాట అని థాట్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఒక విషయం చెప్పనా, అది రాయబడ్డ సెన్స్ మీరు వాడుక భాషలో చదివితే చాలా క్లియర్గా రాశాడు. ఏమన్నారంటే అతని తల్లి గురించి వ్రాయబడలేదు. తల్లి లేనివాడు అర్థమేంటి? అతని తల్లి ఎవరో తెలీదు, ఎందుకంటే ఏం చేయబడలేదు, రాయబడలేదు. తర్వాత తండ్రి గురించి వ్రాయబడలేదు, అతని వంశం కోసం వ్రాయబడలేదు. ఎందుకు వంశాన్ని ఎత్తాడు? అహరోను క్రమంలో ఏ యాజకుడు వచ్చినా వారి వంశాన్ని రాశాడు. కానీ మెల్కీసెదెకు వంశం కోసం వ్రాయబడలేదు. అతను ఎప్పుడు పుట్టాడో రాయలేదు, ఎప్పుడు చనిపోయాడో కూడా రాయలేదు. కానీ ఒకటి రాశాడు, ఏంటంటే పాత నిబంధనలో మెల్కీసెదెకు అనే ఒక రాజున్నాడు. ఆయన ఎవరు? యాజకుడిగా ఉన్నాడు. రాజే ఎవరు? యాజకుడై ఉన్నాడు. అంతేకాదు ఆయనను అబ్రాహాము నమ్మాడు. ఎవరు నమ్మారు? అబ్రాహాం ఆయనను నమ్మాడు. ఇప్పుడు బాగా వినండి, ఎవరి క్రమం అన్నాడు? మెల్కీసెదెకు యొక్క క్రమం అన్నాడు కదా. అంటే ఏంటంటే యేసు ప్రభు కూడా ఎలా కనబడ్డాడు? ఇప్పుడు దాకా మనకి ఎలా కనబడ్డాడు? ఇప్పుడు వరకు మనం చదివిన ప్రతి భాగంలోనూ ఆయన ఎవరో రాజు. ఎవరో రాజుగానే చెప్పుకొని ఇప్పుడు దాకా మనం ఆయన కోసం తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు అని మాట్లాడుకున్నాం కదా. ఆయన ఎలా కనబడ్డాడు? రాజు, పాలకుడు. వెరీ గుడ్. పాలకుడే కాదు, యాజకుడు. ఎవరు? పాలకుడే కాదు, యాజకుడు. సాధారణంగా అహరోను క్రమంలో యాజకులెవరో పాలకులు కాలేదు. నా మాటకి అర్థందా లేదా? అహరోను క్రమంలో యాజకులెవరో పాలకులు కాలేదు. కానీ ఈయన పాలకుడు, అట్ ది సేమ్ టైం యాజకుడు. అలా ఎలాగయ్యాడు అని అడిగితే, ఒరే పాత నిబంధనలో మీ అందరికీ తెలుసు కదా, ఎవరో అబ్రహాం. ఎందుకంటే అబ్రహాం ఎవరు? మీ పితరుడు. ఆయన ఒక ఆయనకి దశమ భాగం ఇచ్చాడు, తెలుసా? మాకెందుకు తెలుదు? తెలుసు. ఏం పేరు ఆయన పేరు? మెల్కీసెదెకు. ఆయన ఎవర్రా? యాజకుడు. ఆయన ఎవర్రా? పాలకుడు. అంటే రాజు ప్లస్ యాజకుడుగా ఆయనలా ఉన్నాడు. ఆయన పోలికగానే యేసు ప్రభు కూడా రాజుగా యాజకుడుగా కనబడుతున్నాడు. నా మాటకి అర్థమైందా లేదా? అది ఎవరి క్రమం? మెల్కీసెదెకు యొక్క క్రమం. ఎవరి క్రమం? మెల్కీసెదెకు యొక్క క్రమం. ఏంటా క్రమం? రాజు మాత్రమే కాదు, యాజకుడు కూడా. అహరోను క్రమంలో యాజకత్వం ఒకటే ఉంది. ఈ క్రమంలో రాజుగాను ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. అది మెల్కీసెదెకు క్రమంలో కనబడుతున్నాడు ఈయన మనకి. ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు చదవండి 4వ వచనం నుంచి. వెరీ గుడ్. ఇతడు ఎంత గనుడో చూడండి. ఎవరు? మెల్కీసెదెకు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ బాధలన్నీ ఎవరు నొప్పించాలనో తెలుసా? అక్కడున్న యూదులను, ఈయన ప్రధాన యాజకులను ఒప్పించాలని. ఎవరు ప్రధాన యాజకుడని చెప్పండి. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు మెల్కీసెదెకే యేసు ప్రభు అనేది నాకు వచ్చిన నష్టమే లేదు. నా మాటకి అర్థం లేదా? ₹1 నష్టం లేదు. ఒకవేళ మీరు అనేసుకున్నా నేను బాధపడినాం, నిజంగా చెప్తున్నాను. కానీ అక్కడ రాసిన కాంటెక్స్ట్ వేరు. చూపిస్తాను ఇప్పుడు మీకు. అక్కడ రాసిన కాంటెక్స్ట్ వేరు. ఆ కాంటెక్స్ట్ ప్రకారం వెళ్తే ఆయనే యేసుక్రీస్తు అన్నామా ఖచ్చితంగా ఇది సపోర్ట్ చేయదు ఈ అధ్యాయం. అర్థమైందా లేదా? ఎందుకంటే మెల్కీసెదెకును వేరుగా, యేసు ప్రభుని వేరుగా చూపిస్తుంది ఈ అధ్యాయం. మరి మెల్కీసెదెకును ఎందుకు తీసుకున్నాడు? ఆయన సేమ్
ఈయన ఎలాగైతే ఉన్నాడో, ఎవరు? యేసుప్రభు వారు ఒక రాజుగా, యాజకుడిగా ఆయన అలాగే కనబడుతున్నాడు. అలాగే ఆయన తల్లి కోసం, తండ్రి కోసం, ఎవరి కోసం వ్రాయబడలేదు. ఆది అంతము అంటే ప్రారంభం ముగింపు లేనివాడిగా ఆయన ఎలా కనబడుతున్నాడో, యేసు ప్రభు కూడా అలాగే కనబడుతున్నాడని ఒక రిప్రజెంట్గా తీసుకున్నాడు. అదేదా లేదా? లేదు అంటే లేదని కాదు, ఈ గ్రంథంలో రాయబడలేదని. క్రైస్తవ ఏదో పుస్తకం ఒకటి ఉందండి. ఆ పుస్తకంలో ఎవడో రాశాడు ఆయన తండ్రిలని తల్లిలా కానీ. యాక్చువల్లీ మనం లేని ఆధారాలు మనం మాట్లాడకూడదు, అంతే. మీకు చెప్పలేదు ఆ మాట నేను. సో ఆయన కోసం అయితే ఏం చేయబడలేదు, రాయబడలేదు. రాయబడలేదన్న సెన్స్లో చెప్పాడు అక్కడ. చెబుతూ అన్నాడు, అయితే ఆయన ఎవరిని పోలి ఉన్నాడు? ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు వివరణ. ఈయన ఎంత గనుడో చూడండి. ఎవరు? మెల్కీసెదెకు. ఎందుకనంట 4వ వచనం, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శాస్త్రమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఎవరిచ్చారు అంటే అర్థం ఏంటి? అక్కడ పట్టుకోండి మీరు. మూల పురుషుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు అంటే అతనికి ఆ మెల్కీసెదెకుని యాజకుడిగా నమ్మింది ఎవరు? అబ్రహాం. ఇప్పుడు మీకు ఇంకా అర్థమే చెప్తాను. మీ తాతగారే నమ్మారండి అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ఏం చేయాలని, అంతే కదా? నా మాట మీరు పట్టుకోండి. మీ తాతే తగ్గాడు, మీ తాతే చేశాడు అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ఏమవ్వాలని, అలా చెయ్యాలని అడుగుతున్నాడు. అబ్రహామే అతనికి 10వ వంతు ఇచ్చాడు. తర్వాత, మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా తల యొక్క 10వ వంతు పుచ్చుకున్నటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ అమ్మ వినాలి, వాళ్ళు అబ్రహాం కడుపునే పుట్టారు. ఎవరు? లేవీలు. కానీ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రం నుంచి. ఎవరికి? లేవీలకి. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడై, అది పట్టుకోండి. ఏం లేనివాడై అంటే వంశావళి లేడంటే ఈయనకు అహరోను లాంటి వంశావళి ఈయనకి లేదు. ఎవరికే? వెరీ గుడ్. వంశావళి లేనివాడై మెల్కీసెదెకు అబ్రహాము 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వానిని ఆశీర్వదించెను. ఒరే, అబ్రహాం తెలుసా మీ పితరుడు? ఆయనే 10వ వంతు ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం. లేవీలు ఎవరనుకున్నారు? అబ్రహాం కడుపులోంచి వచ్చిన వాళ్ళు. అబ్రహాం కంటే గొప్పోళ్ళు కాదు. అంత గొప్పోడే సలాము కొట్టాడు. ఎవరికే? నా మాటకి అర్థం లేదా? మెల్కీసెదెక్కి. అలాంటిది లేవీలు మెల్కీసెదెకు ముందు నిలబడగలరా అని ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని. ఇక డిఫరెన్స్ చూపిస్తున్నాడు. మెల్కీసెదెకు గొప్పోడు, లేవీలు అంటే అహరోను కుమారులు గొప్పోళ్ళు. మీరు గమనించండి అంటున్నాడు. ఎందుకు ఇదంతా? ఎవరిని గొప్పగా చూపించాలని? యేసుప్రభుని. ఎవరిని? యేసుప్రభుని అంటున్నాడు. ఆయన పితరుడు అబ్రహాము మెల్కీసెదెకు నమ్మాడు, వాళ్ళ గర్భం నుంచి వచ్చారు లేవీలు. అంతకంటే గొప్పగా మెల్కీసెదెకు ఏం చేశాడు? అబ్రహాముని ఆశీర్వదించాడు. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరక్షేపమై. ఆశీర్వదించాలంటే ఆశీర్వదించబడేవాడి కంటే గొప్పోడై ఉండాలి. అదే మాట అర్థం. వెరీ గుడ్. తర్వాత, మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. వినాలి మీరు. అంటే ఈయన మరణం కోసం ఏం చేయబడలేదు, వ్రాయబడలేదు. ఆయన ముగింపు తెలియదు. సో ఆయన ముగింపు లేనివాడుగానే కనబడుతున్నాడు. ఎవరు? మెల్కీసెదెకు. ముగింపు ఉందంటే లేదే, కనబడలే, రాయలేదు అక్కడ. సో జీవించుచున్న వ్యక్తిగా కనబడతాడు కాబట్టి ఆ రీతిగా 10వ వంతు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల, ఆ మాట పట్టుకోండి బాగా, చెప్పిన ఎడల 10వ వంతు పుచ్చుకొను లేవీయులు అబ్రహాము ద్వారా దశమాంసములు ఇచ్చెను. ఎవలగా? 10వ వంతు పుచ్చుకొని. అంతేగాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములు ఇచ్చెను. ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో అంటే అర్థమేంటి? ఎవరి కడుపులో? ఎవరి కడుపులో?
మెల్కీసెదెకుకి దశమ భాగం ఇస్తున్నప్పుడు అబ్రాహాం కడుపులో ఎవరున్నారంట? లేవి. ఆయన అంటున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు గొప్ప అనుకుంటున్నారు కదా లేవీలు, మీరు గొప్ప అనుకుంటున్నారు కదా యాజకులు, వాళ్ళ అబ్రాహాం కడుపులో ఉండి ఓ రకంగా చూస్తే వాళ్ళు కూడా దశమ భాగం ఎవరికి ఇచ్చారు? మెల్కీసెదెకుకి. అన్నమాట అర్థమైందా లేదా? ఎవరికి? మెల్కీసెదెకుకి ఇచ్చారు. ఎవరు? లేవీలు కూడా. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఎవరు గొప్ప? లేవీలా మెల్కీసెదెకా? ఈ యాజకులా ఆ యాజకుడా? వాళ్ళని ఆలోచింపజేస్తున్నాడు. వాళ్ళకి తెలిసిన విషయాలే బాగా. మీరు పొరపాటున తేడా వచ్చిందా పట్టేసుకుంటారు వాళ్ళు. ఎవరిని? పౌలు గారిని. అందుకే చాలా చాకచక్యంగా ఆచి తూచి మాట్లాడుతున్నాడు. ఏది పోనవట్లే. అబ్రహాం గొప్ప కదా, మీ పితరుడు కదా, లేవి కడుపు నుంచి వచ్చినాడు కదా, మీకు లేవీల నుంచి వచ్చిన యాజకులే గొప్ప అయితే ఆ లేవి తండ్రి యాకోబు, యాకోబు తండ్రి ఇస్సాకు, ఇస్సాకు తండ్రి అబ్రహాము, వీళ్ళందరూ ఆయన కడుపులోంచి వచ్చిన వాళ్ళు కాదా? అలాంటి పెద్దోడే ఎవరికిచ్చాడు? మెల్కీసెదెకుకి ఇచ్చాడు. అంటే అప్పటికి లేవి ఎవరి కడుపులో ఉన్నాడు? అబ్రహాం కడుపులో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? మెల్కీసెదెకు గొప్ప. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? ఇంకా ఇస్తున్నాడు, కన్ఫ్యూజ్ ఏం లేదు, ఇంకా వివరిస్తున్నాడు. 11వ వచనం. ఆ లేవీయులు యాజకులో ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకులు సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల. ఏ క్రమం అంట? వెరీ గుడ్. అంటే అహరోను క్రమం ఒకటి ఉందా? ఇదో చెప్పుకున్నాం మనం. ఉందా? ఉంది. ఆ క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమిటి? అంటే అర్థం తెలుసా? మీరు అనుకున్నట్టు లేవీలే గొప్పోళ్ళు అనుకుందాం. ఎవరు? ఆ యాజకులే గొప్పోళ్ళు అనుకుందాం. వాళ్ళే గొప్పోళ్ళు అయితే వాళ్ళ క్రమంలోనే పెడతాడు కదా ఈయన్ని. ఎవరిని? యేసు ప్రభుని. వాళ్ళ క్రమంలోనే యాజకుడు మీకు సరిపోతాడు కదా. మరలా పనిగట్టుకొని వేరే క్రమం నుంచి యాజకుడు రావాల్సి వచ్చిందంటే మీరు అనుకుంటున్న లేవీలు గొప్పవాళ్ళు కాదు. అర్థమవుతుందండి? అక్కడ అంతా కాన్సెప్ట్ అంతా, కాంటెక్స్ట్ అంతా లేవీ యాజకత్వం కొరకు, మెల్కీసెదెకు యాజకత్వం కొరకు. ఆ రెండిట్ల మధ్య వ్యత్యాసాన్ని మాట్లాడుతున్నాడు. ఏది గొప్ప మీరు ఆలోచించుకోండి అంటున్నాడు. ఇంకా అది బాగుంటే నిజమే కదా, ఆ యాజకత్వం బాగుంటే మరలా ఈ యాజకుడితో పనేటి, అంతేనే కదా. వెరీ గుడ్. తర్వాత ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా. అంటే బాగానండి. ఇప్పుడు యాజకుడు ఏం చేయబడుతున్నాడు అంటే క్రమం ఏం చేయబడుతుంది? మార్చబడుతుంది. అహరోను క్రమం ఏది? వాళ్ళకిచ్చిన ధర్మం ఏది? ధర్మశాస్త్రం. ఇప్పుడు ఆ క్రమంలో రాలేదు ఈయన. ఏ క్రమంలో వచ్చాడు? మెల్కీసెదెకు క్రమంలో. సో మార్చబడ్డాడంటే ఈయన ధర్మం కూడా ఏమవుతుంది? మారుతుంది. అంటే ఈయన ధర్మశాస్త్ర క్రమబద్ధమైనడైతే కాదు, కానీ యాజకుడే. విన్నారా? అర్థం కాలేదన్నమాట. వాళ్ళ నమ్ముతున్న దాన్ని కరెక్ట్ కాదని చెబుతూ ఈయనే కరెక్ట్ అని చెప్పడానికి ఆయన వాడుతున్న మెథడాలజీ అంతా. ఓకే. 12వ వచనం, 13వ వచనం. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన, అంటే యేసు ప్రభు కోసం వేరొక గోత్రంలో పుట్టెను. ఏ గోత్రంలో? వెరీ గుడ్. యేసు ప్రభు వారు వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవ్వడు బలిపీఠము యొద్ద పరిచర్య. ఏ గోత్రమైనా? యేసు ప్రభు గోత్రం ఏంటి? వెరీ గుడ్. చాలామంది మీ దేవుడే కులం తక్కువ దేవుడు. ఏ దేవుడు అంట? ఏ దేవుడు? మన దేవుడు ఎస్సీ వాళ్ళ దేవుడు అండి. ఏ దేవుడు? ఆ పనికిమాలినోడు తెలియని కూడా ఏంటంటే ఆయన కులాన్ని తాకి టచ్ చేసే దమ్ము కూడా నీకు లేదు. అంత పెద్ద కులం అది, అంత పెద్ద గోత్రం అది. నీకు తెలుసా? నిష్ఠ అంటారు కదా, అసలు యోధా నిష్ఠతో పోల్చుకుంటే ఈ మిగతా వాళ్ళంతా ఆఫ్టర్ ఆల్ అంత నిష్ఠ ఎవరిదే? యూదులది. అంతటి నిష్ఠా గరిష్టలు కలిగిన కులంలో పుట్టిన గొప్పవాడు ఎవరు? యేసుప్రభు వారు. ఎందుకు తక్కువగా చూస్తున్నారు వీళ్ళు? అర్థం కాక. ఏమంటాడండి? ఆయన వేరొక గోత్రంలో పుట్టాడు. ఆ గోత్రంలో వాళ్ళు ఎవరు ఏమవ్వలేదు? యాజకులు అవ్వలేదు. అంటే యోధా వాళ్ళు ఎవరెవరు? యాజకులు అవ్వలేదు. మరియు మన ప్రభువు యోధా సంతానమందు జన్మించిన మాట స్పష్టమే. ఆ గోత్రము విషయములో యాజకుల గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. ఎవరు ఇప్పుడు దాకా అలాంటి ఈ గోత్రంలో యాజకులు కనబడలేదు.
ఈ రెండు మాటలు బాగా చూడండి, వచనాలు 15, 16. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టిగాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి ఎవరో ఇప్పుడు నియమించబడింది ఎవరో? యేసుప్రభు వారు. ఎవరో? ఎలాంటి శక్తి అంట? నాశనము లేని జీవమును గల శక్తిని బట్టి నియమింపబడి మెల్కి సెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు. మళ్ళీ చూద్దామా అయ్యా? మళ్ళీ మాట చూద్దామా? మళ్ళీ చూద్దాం. చూడండి, మెల్కి సెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు. ఆయనైనా వేరొకడా? నేను అర్థమైందా? అర్థం కాలేదా? ఆయన వేరొకడా? కానీ అన్నీ ఆయనవే. ఎలాగా? ఆయనను ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. నా మాట అర్థమైందా లేదా? ఏనా ఆయనను ఈయన మాదిరిగా చూపిస్తున్నాడు అన్నీ. ఇంకా చెప్పాలంటే మనం కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం కదా, అలాగా ఆయన యాస్టీస్గా ఈయన తీసుకుని మాట్లాడుతున్నాడు పౌలు గారు. మళ్ళీ చూడండి మాట. మెల్కి 15-16. మరియు శరీరముసారముగా నెరవేర్చబడిన ఆజ్ఞలను గల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కి సెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఎవరైనా? నజరేయుడైన యేసు. అరే నాన్న, ఆయన కూడా యాజకుడు. రాజన్నో రాజే యాజకుడు. ఎలా? మీకు తెలుసా? అబ్రాహం అబ్బో మా పెద్దయిన ఆయన ఎవరికిచ్చాడు దశంభాగం? మెల్కీసెదెక్కి. ఆ విషయం మీకు తెలుసా? ఆల్రెడీ 110వ కీర్తనలో క్లియర్గా రాశాడు ఈయన కోసం. ఏమని రాశాడు? కిందదేమాట, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున యాజకుడవై ఉన్నావనియు ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడింది. మీరు చదివారు కదా మాట. మెల్కీసెదెకు తెలుసా? తెలుసు, ఇచ్చాడు. ఆయన ఎలాగ రాజు యాజకుడు, ఈయన కూడా రాజు ప్లస్ యాజకుడుగా మీ ముందున్నాడు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు. మెల్కీసెదెకులో ఉన్న పోలికలన్నీ ఈయనలో కనబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈయనలో పోలిక కనిపించేవన్నీ మనకు ఎవరిలో కనబడుతున్నాయి? మెల్కీసెదెకులో కనబడుతున్నాయి. సో ఆయన ఆ పోలిక కనబడుతున్నాడు. అందుకే ఈయన ఆయనను రిప్రజెంట్ చేస్తున్నాడు అని మాట్లాడాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమండి? వెరీ గుడ్. 18వ వచనం. కావున సంగతి మరి విశదమైనది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున యాజకుడు అయి ఉన్నావు. 110వ కీర్తన 4వ వచనం తర్వాత చదువుకోండి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేదు కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చెయ్యబడినదియు అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట పడెను. ఏ నిబంధన అది? ధర్మశాస్త్రం బలహీనమైందంట, వెనకాల వచ్చి నా శ్రేష్టమైన నిబంధన ఏది? వెరీ గుడ్, కొత్త నిబంధన. దాన్ని తీసుకొచ్చినాడు ఎవరు? యేసుప్రభు వారు. దాన్ని తీసుకొచ్చింది ఎవరు? యేసుప్రభు వారు. ఇందాక చెప్పాడు కదా, యాజకుడు మారారంటే ధర్మశాస్త్రం కూడా ఏమవ్వాలి? మారాలి. ఇందాక యాజకులు ధర్మశాస్త్రం ఏది? పాత నిబంధన. ఇప్పుడు మారిన యాజకుడు ధర్మశాస్త్రం ఏది? కొత్త నిబంధన. అందుకని ఆ క్రమంలో తీసుకున్నాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. అర్థమైందండి? వెరీ గుడ్. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. ఆల్రెడీ ఈయన కోసం ముందే చెప్పాడా? చెప్పే ఏమయ్యాడు? ఈయన యాజకుడు అయ్యాడు. అప్పటికప్పుడు అయినోడు కాదు, ప్రమాణము చేయబడే యాజకుడు అయ్యాడు. గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు అంటే కొత్త నిబంధనకు పూట కాపరయ్యాడు. ఏ నిబంధన అది? కొత్త నిబంధన. ఆ మాటలు అర్థమవుతున్నాయి కదండి మీకు, అందుకే త్వరగా వెళ్తున్నాను. వారంటే ఎవరు? లేవి క్రమంలో ఉన్న యాజకులు. వారైతే యాజకులగుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు వై ఉన్నావని ప్రభువు ప్రమాణము. ఇంకా నువ్వే యాజకుడివి, నీ తర్వాత ఇంకొకడు
లేడు అని చేశాడంట ప్రమాణం ఈయనకి. ఎవరికి? యేసు ప్రభుకి. ఎవరి క్రమంలో? మెల్కీసెదెకు యొక్క క్రమంలో. ఎందుకని? ఆయన కూడా రాజు యాజకుడు, ఈయన కూడా రాజు యాజకుడు, అందుకని ఆయన క్రమంలో యాజకుడు అయ్యాడు. అయితే ఇంకా ఈయన ఎంతకాలం అంటే నిరంతరం యాజకుడు అంట. ఇంతకు ముందు నిరంతరం కాదా? మధ్యలో చచ్చిపోయేవాడు, మళ్ళీ ఏమయ్యేవారు? ఇంకొకడు వచ్చేవాడు. ఇంకా సిస్టమ్ లేదు. ఇంకా నువ్వే ఎటర్నల్, నువ్వెవరు? నిత్యం అని ఆయనతో చెప్పని వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడు అయ్యను. 23వ వచనం. మరియు ఆ యాజకులు అంటే పాత నిబంధనలో ఉన్నవాళ్ళు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండకుండా సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన అంటే యేసు ప్రభు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. ఇప్పుడు తేల్చుకోండి రా అబ్బాయిలు, లేవి యాజకుడుగా ఉన్న వాళ్ళు కావాలా? నిరంతరము యాజకుడుగా ఉన్న యేసు ప్రభు కావాలా? మీ పాపాన్ని కడిగే దొమ్మెవరకుందో ఇప్పుడు చూసుకోండి రా అబ్బాయి అన్నాడు. మీరు చెప్పండి, ఎవరు గొప్పగా కనబడుతున్నారు? యేసు ప్రభువా, లేవి యాజకులా? అవునా కదా? అప్పుడప్పుడు మారిపోయి వెళ్ళంత. ఆఫ్టర్ ఆల్ మీ విషయం చెప్పనా, నాకు గౌరవం లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే, ఇలాగ నన్ను బాధపడకండి దయచేసి. గౌరవం లేనివాడు అర్థం ఏంటంటే పెద్దగా నేను పట్టించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకులండి. ఎందుకు చెప్పనా? వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 5 ఏళ్ళు. తర్వాత నీలో ఒకడు, నీతో ఒకడు, నీతో పాటే ఒకడు కదా? అవునా కదా? కానీ 5 ఏళ్ళు ఆ పదవికి మనం వాళ్ళని సానా పెట్టేది అంతా ఇంత కాదు, చేతకు దువ్వేస్తుంటాం. నిజమా కదండి? నేను ఎవడో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడండి, ఎంత బాధ కలిగిందండి. వారు డిగ్రీ హోల్డర్స్, ఒకరు వారు ఉద్యోగ సమస్య చెప్పుకుంటున్నారు, వెళ్ళి చెప్పుకుంటా అంటున్నాడు, మీ బ్రతికేదో తెలుసా? మీరు ఆఫ్టర్ ఆల్ మీకు జీతం ఎవడో ఎక్కువ? ఎవరినే? చదువుకున్న వాళ్ళని. నాకు అనిపించింది, వరే నువ్వు కనీసం డిగ్రీ చదువుంటావు అనిపించింది ఆ మాట్లాడుతున్నవాడిని. చదవకపోయినా చాలా, 4 డబ్బులు ఉంటే చాలు అధికారం. కానీ చిత్రం చెప్పమంటారా, ఈరోజు జనాలు కూడా అలాంటి వాటికి ఎక్కువ మోజు చూపిస్తున్నారు. కానీ ఏది పర్మనెంట్ అన్నది మనం తెలుసుకోవాలి. నా మాట అర్థమైందా లేదా? పర్మనెంట్ అనేది ఎప్పటికీ పాడవదు, చెదిరిపోదు, స్థాయి తగ్గదు. కొన్ని రోజులు ఉండేదాన్ని మీరు పట్టించుకుంటున్నారా, నిరంతరం ఉండేదాన్ని మీరు ఆలోచించట్లేదు అన్నాడు ఇక్కడ కూడా. ఈరోజు మన సిచ్యువేషన్ ఆ రోజు హెబ్రీలకి వస్తుంది. వాళ్ళు కొన్ని రోజులు ఉండిపోయే యాజకుల్ని గొప్ప అని వాళ్ళతో పరిగెడుతున్నారు. నిరంతరం ఉన్న యేసు ప్రభుని వాళ్ళు ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఒరే బాబు, మీరు పట్టించుకోపోవడానికి ఆయన చిన్నోడు అనుకుంటున్నారా? ఆయన ఏమన్నా తక్కువడు అనుకుంటున్నారా? ఆయన గొప్పతనం తెలుసా? ఇప్పుడు మీరు బాగానండి, ఆయన గొప్పతనం తెలుసా? ఇందాక చెప్పింది మెల్కీసెదెకు కోసం, ఇప్పుడు చెప్తున్నాడు ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. ఆయన ఎంత గొప్పవాడు అంటే 26వ వచనం, పవిత్రుడు. ఎవరంటైనా? పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ బ్రతుకులు ఇలాంటి యాజకుడు ఒక్కడున్నాడా చెప్పండి అని అడుగుతున్నాడు. అమ్మాయి ఉన్నాడా చెప్పండి, ఉన్నారా? వాళ్ళు కూడా ఎవరు? మనుషులే. వాళ్ళు ఏం చేసేవారు? పాపాలు. అందుకే పాత్రలో సిస్టమ్ తెలుసా, ముందు వాళ్ళ నిమిత్తం బలిచ్చుకొని అప్పుడు ప్రజల నిమిత్తం ఇవ్వాలి. ఎందుకని? వాళ్ళు ఏం చేసేవారు? కానీ ఈయన చూడండి అంటున్నాడు ఒకసారి. ఈయన ఎవరు? మళ్ళీ చదువు మాటలు చూడండి. పవిత్రుడును, నిర్దోషియును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న వాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చాలదా? అదే వాళ్ళని అడుగుతున్నమాట. చాలదా? వాళ్ళే కావాలా? సరిపోతాడా? చాలా వాళ్ళే కావాలా? చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నిజం చెప్పండి, ఇంకా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళకి అబ్రాహాము తెలుసు, మెల్కీసెదెకు తెలుసు. అవన్నీ క్రమాన్ని తేలగొట్టుకుంటూ ఇదిగో ఆయన క్రమంలో యాజకుడు అయ్యాడు అన్నాడు. ఈయన క్యారెక్టర్ ఇది అన్నాడు. మీ పాత వాళ్ళ క్యారెక్టర్ చూడండి అన్నాడు. చెప్పండి, వాళ్ళే కావాలా? ఈయన చాలదా? ఈయన కావాలా?
ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి వాళ్ళ దగ్గర దేర్ ఈజ్ నో ఆన్సర్. ఎందుకని? ఆయనను కాదని దమ్ము వాళ్ళకుందా? ఉండాలంటే ఆహా మీ ఓడు కూడా పలానా పని చేశాడు అనాలి. మరి ఈయన ఏమన్నా చేశాడా? చెప్పండి, చేశాడా? నాలో పాపం ఉందని మీలో చెప్పే దమ్ము ఎవడకుందరా అన్నాడు. ఎంతమంది నిలబడ్డారు? ఎంతమంది? ఒక్కడు కూడా లేడా? నిలబడాలని ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏం లేదు, ఛాన్స్ లేదు. ఎందుకని? ఈయనలో ఏం లేదు. అది యేసయ్య అంటే. అమ్మ ఒక మాట చెప్పనా? ఈరోజు అంత గొప్పోడైన యేసయ్యను వదిలేసి మనం కూడా అడ్డమైన అట్లా వెనకాల పరిగెడతలేదు. మాట్లాడేటండి, అవునా కదా? చెప్పండి. ఈరోజు ఎందుకు అనుకున్నారు? కులాన్ని కూడా ఇప్పుడు ఎందుకు పక్కన పెడతాం అనుకున్నారు? కులం గొడవ కాదు, గొడవంతా ఏట్రా అంటే మతం గొడవే. గొడవంతా ఏటి మతం గొడవ అనుకున్నారా? ఎస్సీ వాళ్ళు అంటే దిగజారుడుగానే బతకాలి, ఎప్పటికీ అలాగే ఉండాలి. కానీ ఏమైపోయారు? ఇప్పుడు ఎస్సీ వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, ఎస్సీ వాళ్ళు గొప్పగా బతికేస్తున్నారు, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది. ఎక్కడదిరా? వాళ్ళు క్రైస్తవ్యంలోకి వెళ్ళి చాలా విషయాలు తెలిసేసుకున్నారు. క్రైస్తవ్యం వచ్చి వాళ్ళని మార్చేసింది, క్రైస్తవ్యం వచ్చి వాళ్ళకి చాలా విషయాలు చెప్పేసింది. ఇంకేం చేయాలి? ముందు క్రైస్తవ్యాన్ని చంపేస్తే ఆటోమేటిక్గా మరలా అణిచిపోతాడు. ఎవడు? అది ఇప్పుడు టార్గెట్ అంతా. అడుగు కదండి లేదా? గొడవ క్రైస్తవ్యానికి కాదు, మందే. నమ్మడు కదండి లేదా? మనం అనగాలంటే మనం విర్రవీకే, అలా అనకూడదేమో, మనం గొప్పగా చెప్పుకొని ఈ చట్టం తగ్గాలి. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అవుతారని తెలదు. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోవడానికి భయపడను. ఎందుకు చెప్పినా? నేను ఎప్పుడు ఎవరి ముందు తక్కువ నేను ఫీల్ అవును. ఎందుకని? నా దేవుడు అందరికంటే గొప్పోడు, ఆయన ముందు తగ్గుతాను. ఎవడో ముందు చేతులు కట్టుకోమంటే కట్టుకోవాల్సిన అవసరం నాకేటి? అంతేనా కదా? మన తండ్రి మనకు ఎవరైతే యాజకుడుగా ఉన్నాడో, రాజుగా ఉన్నాడో, ఆయన గొప్పోడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఒకరి చేత వేలెత్తి చూపించుకునే స్థాయి లేనాడు. అంత గొప్పని కలిగి నువ్వు నేను ఉంటే మనం కూడా ఎలా బ్రతకాలి? మన స్థాయి కూడా చాలా గొప్పది. ఆయన వెనకాల ఉంటే, ఆడి వెనకాల ఉంటే ఉంటాం. నమ్మడం అర్థమైందా లేదా? ఎమ్మెల్యే వెనకాల కూడా చేతులు పెట్టుకుని వెళ్తారు చాలామంది. ఎమ్మెల్యేకి మంచిలు ఇస్తారా? వాళ్ళకి కూడా మంచిలు ఇస్తారా? చాలామంది చూడండి, ఎమ్మెల్యే నెంబర్ ఎవరు తీసుకోరు, కూడా ఉన్న వాళ్ళ నెంబర్. అన్న నీ నెంబరు నాకు ఇయ్యన్నా. రైట్ హ్యాండ్ అంటే ముందు ఆయనది తీసుకుంటాం. ఏ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్. ఎందుకని? ఎవరు కూడా ఉంటున్నాడు అంటే ఎమ్మెల్యే గొప్పతనం దానికి వచ్చేసిందా? ఆయన ఫోన్ చేస్తే పలుకుతాడు మరి ఎమ్మెల్యే, ఆయన అన్న అంటే పలుకుతాడు ఎమ్మెల్యే. అందుకని ఆయన కూడా ఏమైపోయాడు? ఎమ్మెల్యే కూడా ఉన్నవాడే గొప్పోడైతే అందరికంటే గొప్పోడైన యేసు ప్రభు కూడా ఉన్నాం మనం ఎంత గొప్పోళ్ళు? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే బైబిల్ అర్థం కాక బాంచత్ నీ కాళ్ళు మొక్కుతానని బతుకుతున్నాడు చాలామంది బయట. మనం కాళ్ళు మొక్కే స్థాయిలో లేమమ్మా, మన కాళ్ళే అనేక మందికి మాదిరి చూపే స్థాయిలో ఉన్నాం. నా మాట నీకు అర్థమైందా లేదా? మన స్థాయి తెలియాలండి. నువ్వు తక్కువ అనుకుంటే నీకు నేను తక్కువ కులవాణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను చేతగాను అనుకుంటే బయటకు వెళ్ళి బ్రతకలేము, గొప్పవాళ్ళుగా జీవించలేము. అలా బ్రతకకుండా మనం గొప్పవారిగా బ్రతకాలంటే మన స్థితి, స్థాయి, అర్హత, దశ, దిశ, విధానాలు మనకి తెలియాలి. అలా తెలిసినప్పుడు మన బ్రతుకు తీరే మారిపోద్ది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరు మన దేవుడు? ఎవరు మన యాజకుడు? ఎవరు మన రాజు? పరిశుద్ధుడు, నిర్దోషి, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, అందరికంటే గొప్పవాడు. అలాంటోడు ఉన్నాడు, చాలడా అని అడుగుతున్నాడు. సరిపోతాడా? చాలా సఫిషియంట్ ఫర్ ఆల్, చాలినవాడు, తగినవాడు, సరిపోయినవాడు, సరితూగినవాడు. ఎవరు? యేసయ్య. ఇంకా చెప్పనా, మెల్కీసెదెకు యేసయ్య అనేచ్చు నేను, కానీ ఎందుకనలా చెప్పనా, మెల్కీసెదెకు కంటే గొప్పడండి ఆయన. నా మాట ఏమైనా అర్థమైందా లేదా? మెల్కీసెదెకు కంటే గొప్పోడు, అంతకంటే గొప్పోడిని తీసుకెళ్ళి చిన్నోడితో ఏం పోల్చినాం?
నమ్మటమైందా లేదా? ఎందుకంటే ఆయన రేంజ్ ఎవరితో సరితూగింది కాదు. గొర్రెపిల్ల అంటే ఆయనే గొర్రెపిల్లని గొర్రెపిల్ల పంపేసుకుంటున్నారు చాలామంది. ఆయన గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్ల మనస్తత్వం ఆయనకుంది. అదేందా లేదా? అది మన మనసులో పెట్టుకుని చదివితే ఎంత తేట తెల్లంగా కనబడుద్దో ఇది మనకి. ఏది? బైబిల్. చదివేద్దాం, ముగించేద్దాం. 27వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులను నియమించును గాని ధర్మశాస్త్రము వచ్చిన తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక. ఎవరా కుమారుడు? యేసుప్రభువు వారు. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినములు బలు అర్పించవలసిన అవసరము గలవాడు. వాళ్ళు అలా అర్పించారంట. ఎవరో? లేవి క్రమంలో ఉండే యాజకులు. ఈయనకి పని లేదు. మరి ఇదేంటి? తన్ను తాను అర్పించుకున్నప్పుడే ఒక్కసారే పని చేసి తన రక్తముతో మనందరినీ పరిశుద్ధులుగా చేసేసాడు. నిరంతరము యాజకుడుగా ఉన్న నజరేయుడైన యేసు. ఎంతమందిని అడిగాడు? ఎంతమందిని అడిగాడు? నానా, నీకు లోపలికి వెళ్ళడానికి ఇంతకుముందు ఎవడో కాళ్ళు అట్టుకోవాలి. కాళ్ళు అట్టుకుంటే వాడు రక్తాన్ని చిందిస్తే ముందు ఆడి కోసం చిందించుకొని తర్వాత మీకోసం చిందించి ఇవన్నీ చేసి నీకు పర్మిషన్ దొరికితే వెళ్ళాలి లోపలికి. ఏ లోపలికి? ఏ లోపలికి? తెర లోపలికి. ఇప్పుడు అక్కర్లే. నీ కొరకు ముందే పాస రెడీ చేసి పెట్టాడు. ఎక్కడికి? లోపలికి. అదే ఈ కొద్దిసేపట్లో నువ్వు నేను తీసుకోపోతున్న అతి పరిశుద్ధమైన రక్తం. కానీ విచిత్రుడు చెప్పమంటారా? అదే మనకు ఎంట్రీ పాస్ అని తెలియక పిల్లలకో సొక్క కాదా? ఏమండి మాట్లాడేటి? ఏదో మామూలుగా ప్రసాదం తీసుకున్నట్టు ఇలా తీసుకుని అమ్మేనంటుకోరు కొంతమంది వాళ్ళు. ఆ పాస్ మీ దగ్గరికి వస్తున్నంతసేపు ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావా అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసుకొని లోపలికి వెళ్ళాల్సిన బాధ్యత మనపై ఉంది. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? వెరీ గుడ్. లోపలేముంది? 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 అది ఎంత గొప్పది! ఏ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లోపలికి వెళ్తే ఏమన్నా స్పెషల్ ఉందా? చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి దారి దొరికింది, లోపలికి వెళ్ళడానికి పాస్ దొరికింది, లోపలికి వెళ్ళి దారిని ఏర్పరిచిన వాడు కనబడ్డాడు. వెరీ గుడ్. ఎందుకంటే లోపల పనేటి? లోపల పనేటి? లోపల పనేటి? అందరికి వందనాలు. లోపలకి నీకు నాకు పనేటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. ఏ వారం? అందరికి వందనాలు. నిరంతరమైన యాజకుడుగా ఉన్న రక్షకుణ్ణి పొందుకున్న మనం నిరంతరము పరిశుద్ధులుగా బ్రతికే ప్రయత్నం చేయాలి. బంగారు తెల్లారా, ఒక మాట చెప్పనా? మనసులో పెట్టుకోండి, మంచి మాట. ఎవరు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రసంగం ముందు మొదలుపెట్టే ముందు నేను అయిపోయాను అనుకున్నాను. నాకు శక్తి సరిపోలేదు, చెయ్యి వణికేసింది, బలహీనమే. పాట ఏదో ఏ పాట పాడమన్నా ముందు? సజీవమైన రాళ్ళతో కదా. అయిపోయాను, ఇంకా ఇప్పుడు ఆగిపోద్దేమో. మళ్ళీ మనసులో ఆగుదాం అనుకున్నాను. లేదు లేదు, ఒకవేళ పోతే మాట్లాడుకోవాలి. అలా ధైర్యంతో ముందుకు ఎక్కాను. ప్రసంగం ఒకటేశాడు. ఎవరో? దేవుడు. తెలదో, మీరేం జాలిపడక్కర్లేదు. మీ మీద కూడా నాకు జాలి లేదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరు ఉంటాం మనకే తెలియదు. కానీ ఒక మాట చెప్పనా, మన బ్రతుకు మార్చిన వాడి పరువు నిలబెట్టిపోతాం అంతే. నా మాటకి అర్థం లేదా? అది నిలబెట్టడానికి కావలసిన బ్రతుకు బ్రతికే ప్రయత్నం చేద్దాం. అట్టి మనసు మీకు నాకు మనకు అందరికీ దేవుడు దయచేయనుగాక.